కోటి సంతకాలతో కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిపిద్దాం. ఎన్టీఆర్ జిల్లా టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ చేని రాంబాబు. జగ్గైపేట మండలం బండపాలెం గ్రామంలో గ్రామ పార్టీ అధ్యక్షులు బండి రంజిత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జగ్గైపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీసీల ప్రధాన కార్యదర్శి కన్నమాల శామ్యూల్, జిల్లా కార్యదర్శులు మాతంగి నాగబాబు, వేముల మల్లేశ్వరరావు, జిల్లా పంచాయతీరాజ్ విభాగ కార్యదర్శి శీలం మంగారావు, మండల రైతు విభాగ అధ్యక్షులు గోడపాటి శేషగిరిరావు, మండల మహిళా విభాగ అధ్యక్షురాలు కాసరగడ్డ సీతమ్మ, మండల కార్యదర్శి మందరపు జగదీష్, కాసరగడ్డ వెంకటేశ్వరరావు, మైలా రామకృష్ణ, నల్లాని సుబ్బారావు, తాళ్ళూరి చెన్నయ్య, బండి సిద్ధయ్య, గుండాబత్తిన వెంకటస్వామి, కొమెర కృష్ణ, బొల్లెదు అప్పారావు, నెమలి రవీంద్ర, మార్కపూడి భూషణం, నెమలి ఆనందరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆదేశానుసారమే రాష్ట్రం మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాల బాట పెట్టారు, పొలం బాట పెట్టారు, పొలాల్లో తిరుగుతా ఉన్నారు. ఇవాళ మేము చూసిన దాంట్లో మేము ఒకటే డిమాండ్ చేస్తాం, మీరు వరికి ఎక్కడైతే పూర్తిగా పంట పండిన తర్వాత పాలు పోసుకొని ఇత్తనం అయిన తర్వాత ఏదైతే కింద పడిపోయిందో ఆ కింద పడ్డది మళ్ళీ లెగిసే పరిస్థితి లేదు. అవి నేలలో నానిపోయినాయి కాబట్టి, అవి పనికిరావు కాబట్టి, ఎవరు కొనరు కాబట్టి ఎకరాకి 50,000 రూపాయలు నష్టపరిహారాన్ని ప్రభుత్వం ద్వారా డిమాండ్ చేశాం. ఇది న్యాయమా కాదా? న్యాయమా కాదా? దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి. మనం ఎకరాకు వరి రైతుకి 50,000 ఇవ్వమని చెప్పి డిమాండ్ చేశాం. అలానే పత్తి మొత్తం తీత దశలో ఉంది, కాయ దశలో ఉంది. ఆ తీసింది మొత్తం కూడా 2-3 రోజుల వర్షానికి మొత్తం భూమి మీద కారిపోయింది, రంగు మారిపోయింది, కుళ్ళిపోతున్నాయి కాయలు. ఈ విధంగా పత్తికి కూడా అపారమైన నష్టం వచ్చింది. దానికి ఎకరాకు 25,000 రూపాయలు అడిగాం. న్యాయమా కాదా? అలానే మిర్చి కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రదేశాల్లో కొన్ని పొలాల్లో బాగా ఎత్తు పెరిగి ఏపుగా గాలికి ఇరిగి పడిపోయింది. దానికి కూడా ఎకరాకి 25,000 అడిగాం. ఇవి ప్రధానమైన పంటలు మన నియోజకవర్గంలో. ఇందులో ప్రభుత్వ తప్పులు కొన్ని ఉన్నాయి. రైతు మరి ప్రకృతి కోపించినప్పుడు ఎవరు ఏమి చేయలేం కాబట్టి ఈ నష్టపరిహారం ఇవ్వమని చెప్పి మనం ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ ఉన్న అందరం కూడా వెళ్ళొచ్చాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మాత్రం ఈ క్రాప్ ఇన్సూరెన్స్ ఆయన ప్రీమియం కట్టడం వల్ల మన బండిపాలెం గ్రామంలో కూడా 2023లో 2 సంవత్సరాల క్రితం గుర్తు తెచ్చుకోండి మీరు, మిర్చి నష్టపోయిన రైతులకి ఎకరాకు 49,500 అకౌంట్లో వేసారా వేయలేదా? అందులో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా పడ్డాయి డబ్బులు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి పడ్డాయి, కాంగ్రెస్ వాళ్ళకి పడ్డాయి, ఏ పార్టీ కాని వాళ్ళకు కూడా పడ్డాయి. అవునా కాదా? ఎక్కడ కులం చూడాలా, మనం పార్టీ చూడాలా, వేసుకున్న సొక్కా కలర్ చూడాలా, పట్టుకున్న జెండాను కూడా చూడాలా. మనం వేసామే లేదా? కానీ ఇవాళ మాత్రం వ్యవసాయ శాఖ అధికారులు వస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు ముందు వాళ్ళ పొలాలకు వెళ్ళొద్దు, మా పొలాలకు రండి, వాళ్ళ 15% దెబ్బతిన్నా 100% దెబ్బతిన్నట్టు రాయించుకుంటున్నారు. మనోళ్ళే 100% దెబ్బతిన్నా రాయ క్లాసులు. ఇదేం పక్షపాతం అని చెప్పి మనం అడుగుతా ఉన్నాం. ఇది ధర్మమా అని అడుగుతా ఉన్నాం, ఇది న్యాయమా అని అడుగుతా ఉన్నాం. ఇచ్చే ప్రభుత్వ సొమ్ములు మనం కట్టిన పనులే మళ్ళీ మరికిస్తున్నారు. ఇక్కడ వివక్ష పక్షపాతం చూపించి రైతు అంటే రైతే, ఏ పార్టీ అయినా రైతే, ఆ రైతుకి న్యాయం జరగాలా వద్దా? జరగాలా వద్దా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటానికి మీరు సపోర్ట్ చేస్తారా లేదా? జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తారా లేదా? కాబట్టి మనం ఈ నియోజకవర్గంలో కూడా చూస్తా ఉన్నాం. ఈ నియోజకవర్గంలో ఈ 16 నెలల్లో ఒక చెంచా అభివృద్ధి కూడా జరగల. రోడ్లు మొత్తం కూడా పాడైపోయినాయి. ఇప్పుడు మీ బండిపాలెం నుంచి చెరుకుంపాలెం పోయే రోడ్డు చూస్తే ఈ కూటమి ప్రభుత్వం ఎలా ఉందో మనం చెప్పొచ్చు. అవునా కదా? ఎలా ఉంది చెరుకుంపాలెం రోడ్డు? ఘోరంగా ఉంది. అదే మనం ఉన్నప్పుడు మీ అందరికి కూడా గుర్తుండే ఉంటుంది, పోచంపల్లికి హైవే నుంచి రోడ్డు వేసాం. అవునా కదా? పోచంపల్లికి హైవే నుంచి రోడ్డు వేసాం డైరెక్ట్ గా. అట్లనే వేరే ఇప్పుడు మనం
ఇక్కడ నుంచి జయంతిపురం నుంచి నవాబ్పేట వరకు రోడ్డు ఎవరు వేశారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసింది. అనేక రకాల రోడ్లు ఈ జగ్గైపేట పట్టణంలో, అంటే జగ్గైపేట పట్టణంలో కూడా చిలకల రోడ్డు ఎవరు వేశారు? చిలకల రోడ్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వేశారు. కాబట్టి ఇవాళ ఇక్కడ ఏదైనా అభివృద్ధి జరిగింది అని అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది. సంక్షేమం ఏమైనా జరిగింది అని అంటే పేదవాడికి నెల నెల బటన్ నొక్కడం ద్వారా డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పడేయా పడలేదా? అప్పుడు అందరూ సంతోషంగా ఉన్నారా లేదా? అందరూ హాయిగా, రైతులు కానీ, మహిళలు కానీ, కూలీలు కానీ, వృద్ధులు కానీ, ఆ పెద్ద ముందు అక్కడ ఆవిడకి కూడా 18,750 రూపాయలు కూడా ఉంటాయి. ఆ 18,750 రూపాయలు పడ్డప్పుడు ఆవిడ అకౌంట్ లో ఆ డబ్బులు డ్రా చేసి ఆ వ్యాపారం చేసుకొని ఉంటుంది, లేదా మన వాళ్ళకి మనవరాలకి వస్తువులన్నా కూడా పెట్టుంటుంది, లేకపోతే కుటుంబ అవసరాల నిమిత్తం ఇల్లు కట్టుకోవడానికో ఏదైనా వాహనం ట్రాక్టర్లు అట్లాంటి కొనుక్కోవడానికో వాడుకొని ఉంటారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కొనుగోలు శక్తి పెరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 100 రూపాయలంటే ప్రతి కుటుంబంలో కూడా ఒక లెక్కలేదు, 100 దేశం పోయి కొనుక్కొని ఏదో వస్తువు కొనుక్కొని వచ్చేవాళ్ళు. కానీ ఇవాళ డబ్బులు దొరుకుతున్నాయా? కూటమి ప్రభుత్వం డబ్బులు ఇస్తుందా? ఎవరికైనా అకౌంట్ రాస్తున్నారా? కాబట్టి మనం మాటలు చెప్పే వ్యక్తులు నమ్మొద్దు, చేతల్లో చేసే వాళ్ళని నమ్ముదాం, మాట ఇస్తే మాట కట్టుబడి ఉండే వాళ్ళని నమ్ముదాం. జగన్మోహన్ రెడ్డి గారు అయితే పేదల పక్షపాతి. ఆయన ఆధ్వర్యంలో